శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. కుంభరాశి వారికి 2026వ సంవత్సరం పొడుగుతా కూడా మొదటి ప్రథమార్థంలో గురువు గారి యొక్క బలము చాలా చాలా బాగుంది. వీరికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ విశేషం. రాహు గారి వల్ల గాని శని గారి వల్ల గాని ఏమైనా ఫలితాలు ఉన్నాయంటే శని గారి వల్ల సంవత్సరం పొడుగుతా ఏమీ ఫలితాలు, శుభ ఫలితాలు కలగబోవడం లేదు. మరి ద్వితీయ స్థానంలో వారు సంచరిస్తూ కుటుంబంలో అనేక రకాల ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నారు. రాశిలో ఉన్న రాహు కూడా అలాగే సూచిస్తూ ఉన్నారు. ఇక కేతువు గారి యొక్క పరిస్థితి కూడా సప్తమ స్థానంలో అలాగే ఉంది. భార్యాభర్తల్ని విడగొట్టడం గాని, అన్యోన్యత తగ్గించడం గాని, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నా కూడా వారిని కూడా కొంత వ్యతిరేకం చేసేటట్టుగా చేయడం గాని, అయ్యే పనులు ఆగిపోవడం గాని, అనారోగ్య సూచనలు గాని, పబ్లిక్ రిలేషన్స్ లో ఏదైనా నిందలు పడడం గాని, ఏ పని ముందరికి వెళ్లకుండా ఆటంకాలు పడడం గాని, ఇలాంటివన్నీ రాహుకేతువులు ఇక్కడ రాశిలోనూ సప్తమంలోనూ సూచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే శివ కుటుంబాన్ని ఆరాధించండి. శివ కుటుంబం యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఈ పూజలు అవి చేయడం వల్ల, ఆరాధించడం వల్ల చాలా వరకు ఏలినాటి శని బాధలు తగ్గిపోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలాగే శని గారికి తైలాభిషేకం చేయాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన.
ఎప్పుడైతే డిసెంబర్ 8 నుంచి కేతువు గారి యొక్క సంచారము షష్ఠ స్థానంలోకి వస్తుందో, రాహు గారి సంచారము ఏ స్థానంలోకి వస్తుందో, కేతువు గారి వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులు అవడము, రోగాలు నొప్పులు బాధలు తగ్గిపోవడము, ఔషధ సేవ తగ్గడము, బంధువులకి లేదా కుటుంబ సభ్యులకి చేసేటటువంటి ఔషధ సేవ దాని మీద పెట్టేటటువంటి ధనము కాస్త తగ్గడము, వారందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వడము, అలాగే విజయావకాశాలకి దారితీయడము, ఇవన్నీ కూడా చాలా వరకు సంతృప్తినిస్తాయి సంవత్సరాంతంలో. మరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు గురువు గారి యొక్క సంచారము తిరిగి షష్టంలోకి వచ్చేస్తుంది. ఇది మళ్ళీ ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారం. పంచమంలో ఉన్నప్పుడు సంతానం వల్ల బాగుంటున్నారు, కీర్తి ప్రతిష్టలు బాగుంటున్నాయి, ఉపాసన చాలా చాలా బాగుంటుంది, దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తున్నారు, అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, విద్య పెరుగుతోంది, అన్ని విధాల పంచమంలో చాలా బాగున్నటువంటి గురువు గారి యొక్క ఫలితాలు షష్టంలోకి వచ్చేటప్పటికి కొంచెం అవమానాలు అపనిందలు పడే విధంగా ఉంది. తిరిగి సప్తమంలోకి వస్తున్నారు 5 నెలల కాలం అనంతరం. అక్టోబర్ 31వ తేదీన మళ్ళీ మారిపోతున్నారు. మళ్ళీ సప్తమంలోకి ఎప్పుడైతే వస్తున్నారో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ గమనించే విషయం ఏంటంటే కేతువుతో కలుస్తున్నారు ఆయన. ఇక్కడ యోగాలు, ధన యోగాలు పడుతున్నాయి, కోటీశ్వర యోగం పడుతుంది. కాబట్టి ఈ ఫలితము మళ్ళీ మీకు అక్టోబర్ 31 నుంచి ప్రారంభమైనటువంటి ఫలితము సంవత్సరాంతం వరకు డిసెంబర్ 31 వరకు కూడా గురువు గారు అక్కడే ఉంటున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 8న కేతువు షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. షష్ఠంలో కేతువు యోగిస్తారు, సప్తమంలో గురువు గారు యోగిస్తారు కాబట్టి తిరిగి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ శని రాహువుల మధ్య పాపార్గళ పడుతోంది కుంభరాశి. రాహు గారు ఇక్కడ డిసెంబర్ 8 నుంచి ఇక్కడికి వచ్చేస్తారు కదా మకర రాశిలోకి. తిరిగి పాపార్గళ అనేది అక్కడ పడుతోంది. ఎక్కువగా నవగ్రహ హోమం చేసుకోండి. ఎక్కువగా అంటే ఒక 508 జపంతో, ఆ మంత్రంతో ఈ పాపార్గళ అనేది కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. గురువు గారి యొక్క స్థితి సప్తమంలో ఉంటుంది కాబట్టి గురు బలం ఉంటుంది. పాపార్గళ మీద కూడా గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉంది కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా శని రాహు కేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు మటుకు మానకండి. వీలైతే హోమం కూడా చేసుకోండి. ఈ సంవత్సరంలో 2-3 సార్లు హోమం చేసుకోండి. అనేక రకాల ఫలితాలు మీకు శుభకరంగా ఉంటాయి. ఏలినాటి శని కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్య అభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.